రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లా కేంద్రాల్లో కూడా యువత విద్యార్థులు ఈరోజు భారీ స్థాయిలో ర్యాలీలు ధర్నాలు చేయడం అనేది ఈరోజు మీరు అందరూ కూడా చూస్తున్నారు. ఈరోజు ప్రధానమైనటువంటి అంశము ఈ ర్యాలీ ద్వారాగా ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నించేటువంటి అంశము ఏదైతే డిఎస్సిలో అక్రమాలు జరిగాయో ఆ డిఎస్సిలో జరిగినటువంటి అక్రమాలకి నైతిక బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు రాజీనామా చేయాలనేది ఒక అంశము. అలాగే విద్యార్థులకు సంబంధించినటువంటి విద్యా దీవెన వసతి దీవెన పెండింగ్ బకాయిలు ఏవైతే ఉన్నాయో వాటిని వెంటనే రిలీజ్ చేయాలని ఈ మూడు అంశాల మీద ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా యువత ఆధ్వర్యంలో అలాగే స్టూడెంట్ వింగ్ ఆధ్వర్యంలో ర్యాలీలు జరుగుతున్నటువంటి విషయాన్ని మీ అందరికీ కూడా తెలియజేస్తూ ఏదైతే నీట్ ఎగ్జామ్కి సంబంధించి అక్రమాలు జరిగిన తర్వాత కేంద్ర ప్రభుత్వం నీట్ ఎగ్జామ్ ఎగ్జామ్ కండక్ట్ చేసి తర్వాత ఎవరైతే అక్రమాలకు పాల్గొన్నారో ఆ పేపర్ లీక్ ఎవరైతే తోడ్పడ్డారో ఆ బాధ్యులను శిక్షిస్తూ వాళ్ళ మీద కేసులు పెట్టడం కానీ వాళ్ళని జైల్లో పెట్టడం కానీ అదేవిధంగా నైతిక బాధ్యత వహిస్తూ సెంట్రల్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ గారు రాజీనామా చేసినటువంటి అంశాన్ని గుర్తు చేస్తూ ఈరోజు అదే తరహాలో ఆంధ్రప్రదేశ్లో కూడా జరిగినటువంటి డిఎస్సిలో చాలా అక్రమాలు అవకతవకలు జరిగాయి. ఏదైతే పేపర్ లీక్ అవ్వడం జరిగింది అలాగే స్పోర్ట్స్ కోటాలో చాలా అక్రమాలు జరిగాయి అన్నది స్పష్టంగా కనిపిస్తుంది. ఈరోజు పేపర్ లీక్ అయింది అనడానికి ఈరోజు ఏదైతే ఎస్సీఆర్టీలో ఉన్నటువంటి అంటే పేపర్ తయారు చేసేటువంటి సంస్థ ఏదైతే ఉందో ఆ ఎస్సీఆర్టీలో అవుట్సోర్సింగ్ ఎంప్లాయీగా 2016 నుంచి పనిచేస్తున్నటువంటి నవీన్ అనేటువంటి కుర్రవాడికి జోనల్ గంటి కృష్ణా జిల్లాలో టాప్ ర్యాంక్ రావడం అలాగే టీజీటీలో 6th ర్యాంక్ రావడం వచ్చిన తర్వాత ఫస్ట్ మెరిట్ లిస్ట్లో నవీన్ ర్యాంక్ చూపించారు, 2 ర్యాంకులు చూపించారు. తర్వాత అలిగేషన్స్ వస్తున్నాయన్న తర్వాత మళ్ళీ రిలీజ్ చేసినటువంటి మెరిట్ లిస్ట్లో 2nd ర్యాంక్ నుంచి చూపించినటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో కనిపిస్తుంది. నవీన్కి మొదటి ర్యాంక్ వచ్చిందని చెప్పేసి రిలీజ్ చేసినటువంటి మెరిట్ లిస్టు తర్వాత నవీన్కి 2nd ర్యాంక్ వచ్చిందని చెప్పేసి రిలీజ్ చేసినటువంటి మెరిట్ లిస్ట్ కూడా ఈరోజు మీకు చూపిస్తాను. 2nd ర్యాంక్ నుంచి మెరిట్ లిస్ట్ అనేది రిలీజ్ చేశారు. అంటే ఫస్ట్ ర్యాంక్ వచ్చినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ నవీన్ అనేటువంటి వ్యక్తి పేపర్ లీక్ చేశాడన్నది స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకనంటే ఫస్ట్ ర్యాంక్ వచ్చినటువంటి వ్యక్తికి టీజీటీలో 6th ర్యాంక్ వచ్చినటువంటి వ్యక్తికి ఎందుకు ఈ ప్రభుత్వం పోస్టింగ్ ఇవ్వలేదు? పైగా నవీన్ అనేటువంటి యువకుడు కోర్టులో పిటిషన్ కూడా వేయడం జరిగింది. నాకు ర్యాంక్ వచ్చింది, డిఎస్సి లాగిన్లో నన్ను బ్లాక్ చేశారు, నన్ను కౌన్సిలింగ్ పిలవలేదు అని చెప్పేసి నవీన్ కోర్టులో పిటిషన్ వేయడం జరిగింది. అంటే ఖచ్చితంగా ఇక్కడ క్లియర్ కట్గా కనిపించేది ఏంటి అని అంటే పేపర్ లీక్ అయింది. ఆ ఎస్సీఆర్టీలో అవుట్సోర్సింగ్ ఎంప్లాయీగా పనిచేస్తున్నటువంటి నవీన్ ద్వారా పేపర్ లీక్ అయింది కాబట్టి ఆ కుర్రాడికి ఫస్ట్ ర్యాంక్ వచ్చింది కాబట్టి తర్వాత బయటికి ఎప్పుడైతే బయట ప్రపంచానికి తెలిసిన తర్వాత ఆ కుర్రాడికి జాబ్ ఇవ్వకుండా ఈ ప్రభుత్వం ఆపిందన్నది వాస్తవం. అలాగే అంతేకాకుండా ఈ ఎస్సీఆర్టీకి డిఎస్సికి కూడా ఒకరే కన్వీనర్ ఉండడం, గతంలో ఎప్పుడూ కూడా ఎస్సీఆర్టీకి డిఎస్సికి ఒకే కన్వీనర్ ఉన్నటువంటి సందర్భాలు లేవు. కానీ ఈ 2024 డిఎస్సి నోటిఫికేషన్ తర్వాత నోటిఫికేషన్కి కన్వీనరు రెండిటికి డిఎస్సికి అలాగే ఎస్సీఆర్టీకి ఒకళ్ళే నియమించడం అదొకటి అనుమానం వచ్చేటువంటి పరిస్థితి. అలాగే స్పోర్ట్స్ కోటా ఏదైతే స్పోర్ట్స్ కోటా ఉందో స్పోర్ట్స్ కోటాకు సంబంధించి జనరల్గా గతంలో ఎప్పుడైనా సరే స్పోర్ట్స్ కోటా అంటే 2% స్పోర్ట్స్ కోటా ఉండేది. కానీ ఖచ్చితంగా వాళ్ళకి ఎలిజిబిలిటీ టెస్ట్ అనేది ఉండేది గతంలో. కానీ ఈ నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత ప్రభుత్వం జీవో నెంబర్ 4 జీవో నెంబర్ 47 అనే 2 జీవోల్ని రిలీజ్ చేయడం జరిగింది. జీవో నెంబర్ 47 అలాగే జీవో నెంబర్ 4 ఈ రెండు జీవోల యొక్క సారాంశం ఏంటి అని అంటే ఎటువంటి పరీక్ష లేకుండా ఎటువంటి ఎలిజిబిలిటీ టెస్ట్ లేకుండా కేవలం స్పోర్ట్స్ కోటాలో డైరెక్ట్గా డిఎస్సి పోస్ట్ ఇచ్చారు. అంటే ఎంత ఘోరం అండి! ఎలిజిబిలిటీ టెస్ట్ లేకుండా డైరెక్ట్గా స్పోర్ట్స్ కోటా అని చెప్పి ఎప్పుడు 2% ఉన్నటువంటి దాన్ని 3% చేసి డైరెక్ట్గా ఎవరైనా సరే స్పోర్ట్స్ కోటా ఉన్నవాళ్ళు ఎలిజిబిలిటీ టెస్ట్ అవసరం లేదు, ఒక డిఎస్సికే కాదు గవర్నమెంట్ రిక్రూట్ చేసే అన్నిటికీ కూడా స్పోర్ట్స్ కోటా 3% అని చెప్పేసి
గవర్నమెంట్ జీవో నెంబర్ 4ని జీవో నెంబర్ 47ని రిలీజ్ చేయడం జరిగింది. దీని యొక్క ఆంతర్యం ఏంటి? ఈరోజు ఆ జీవో ఉందా? ఆ జీవోని ఎందుకు రద్దు చేశారు అంటే ఈ డిఎస్సి ఏదైతే పోస్టులు ఫిలప్ చేసే ముందు వరకు జీవో నెంబర్ 4 జీవో నెంబర్ 47 లేదు. ఈ డిఎస్సి ఎప్పుడైతే ఈ ఉద్యోగాల్ని ఫిలప్ చేసిన తర్వాత జీవో నెంబర్ 4 జీవో నెంబర్ 47ని రద్దు చేశారంటే పని అయిపోయిన తర్వాత రద్దు చేసినటువంటి పరిస్థితి రాష్ట్రంలో కనిపిస్తుంది. అంటే పోనీ స్పోర్ట్స్ కోటాలోని ఏమైనా ర్యాంకులు వచ్చినటువంటి ఎవరైతే పథకాలు వచ్చినటువంటి వాళ్ళు నేషనల్ లెవెల్లోనో లేకపోతే ఒలింపిక్ స్థాయిలోనో లేకపోతే ఇంటర్నేషనల్ లెవెల్లోనో ఎవరైనా పథకాలు వచ్చినటువంటి వాళ్ళ అని వెరిఫై చేస్తే కేవలం యూనివర్సిటీస్లో పార్టిసిపేషన్ సర్టిఫికెట్స్ తోటి దొంగ సర్టిఫికెట్స్ తోటి ఈరోజు ఉద్యోగాలు సాధించారన్నది క్లియర్గా స్పష్టంగా కనిపిస్తుంది. అంటే ప్రభుత్వం కేవలం వాళ్ళకు అనుకూలంగా ఉన్నటువంటి వ్యక్తులకి డిఎస్సిలో పోస్టులు ఇవ్వడం కోసం మాత్రమే జీవో నెంబర్ 4ని 47ని తీసుకొచ్చి వాళ్ళు అనుకున్న వ్యక్తులు అందులో ఫిలప్ అయిపోయిన తర్వాత జీవో నెంబర్ 4ని 47ని రద్దు చేశారు. ఈరోజు పేపర్ లీకేజ్ అయిందన్నది స్పష్టంగా కనిపిస్తుంది. స్పోర్ట్స్ కోటాలోని ఏదైతే స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలు అక్రమంగా జరుగుతున్నాయని వీడియోలు బయటకు వచ్చాయి, ఆడియోలు బయటకు వచ్చాయి. ఈ జీవో రద్దు చేశారు. ఇవన్నీ కూడా స్పష్టంగా ప్రజలకి, విద్యార్థులకి, యువతికి ఏమర్థమవుతుందనంటే ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో డిఎస్సి పేపర్ అనేది లీక్ అయ్యింది, డిఎస్సిలో అక్రమాలు జరిగాయి. ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం, మీ అందరిది ఎన్డీఏ ప్రభుత్వం, మరి సెంట్రల్ యూనియన్ మినిస్టరు విద్యాశాఖ మంత్రి నైతిక బాధ్యత వహిస్తూ ఈరోజు రాజీనామా చేశారు. ఈరోజు లోకేష్ గారు ఎందుకు రాజీనామా చేయరు? ఏదనంటే జగన్మోహన్ రెడ్డి గారు గతంలో 2 నెలల క్రితం ప్రెస్ మీట్ పెట్టి జీవోలు చూపిస్తూ, ఆధారాలు చూపిస్తూ, వీడియోలు చూపిస్తూ, ఆడియోలు ప్లే చేస్తూ ఆధారాలతో కలిపి ఈ ప్రభుత్వం మీద డిఎస్సి జరిగినటువంటి విధానం మీద జగన్మోహన్ రెడ్డి గారు ప్రశ్నించినటువంటి సంగతి అందరికీ తెలుసు. ఇప్పటి వరకు విద్యాశాఖ మంత్రి గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, ముఖ్యమంత్రి గారు కానీ కనీసం మీడియా ముందుకు వచ్చి డిఎస్సి విషయంలో క్లారిఫికేషన్ ఇచ్చినటువంటి సందర్భం ఉందా? ఈ ఏవైతే డౌట్స్ ఉన్నాయో వాటిని నివృత్తి చేసినటువంటి సందర్భం ఉందా? ఏదనంటే లోకేష్ గారు జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి దగ్గర ఏదో రోడ్డు ఓపెన్ చేయడానికో లేకపోతే ఏదో కార్యక్రమానికి వెళ్ళి జగన్మోహన్ రెడ్డికి సవాల్ విసురుతున్నాం, నిరూపించండి, బహిరంగ సవాలుకి సిద్ధం. జగన్ రాలేదు, పారిపోయాడు. అసలు జగన్మోహన్ రెడ్డి గారికి సవాల్ విసిరేటప్పుడు కూడా స్థాయి చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే ఎంత హాస్యాస్పదంగా ఉంది అనంటే ప్రభుత్వం మీద ఆరోపణలు వచ్చాయి, డిఎస్సిలో అక్రమాలు జరిగినాయి అని చెప్పేసి క్లియర్ కట్గా కనిపిస్తుంది. మీరు జీవోల్ని రద్దు చేసిన విధానాన్ని బట్టి, నవీన్కి పోస్టింగ్ ఇవ్వనటువంటి విధానాన్ని బట్టి క్లియర్ కట్గా డిఎస్సిలో అక్రమాలు జరిగాయన్నది అర్థమవుతుంది. అర్థమైనటువంటి నేపథ్యంలో ఎందుకు విద్యాశాఖ మంత్రి గారు క్లియర్గా అందరికీ అర్థమయ్యేలాగా, ప్రజలకు అర్థమయ్యేలాగా క్లారిఫికేషన్ ఎందుకు ఇవ్వకుండా జగన్కి సవాల్ ఇచ్చిన రాలేదు? వివేకానంద రెడ్డి గారి హత్య విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు హత్య చేశారని చెప్తున్నారు. సవాల్ ఇస్తే ప్రూవ్ చేయగలరా? అంటే ఇష్టం వచ్చినట్టు ఆరోపణలు చేసి ఈరోజేమో మీరు ఈ రకంగా మాట్లాడేటటువంటి పరిస్థితి ఉంది. గతంలో అందరూ చూశారు, జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో పరిటాల రవి హత్య కేసులోని ఆరోపణలు చేసినప్పుడు రాజశేఖర రెడ్డి గారు అసెంబ్లీ సాక్షిగా నా కొడుకు తప్పు చేస్తే ఉరివేయండి అని చెప్పేసి అసెంబ్లీ సాక్షిగా రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు అసెంబ్లీలో స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. సిబిఐ ఎంక్వైరీ వేసుకోండి అన్నారు, సిబిఐ ఎంక్వైరీ వేశారు. జగన్మోహన్ రెడ్డి గారు నిర్దోషి అని చెప్పి సిబిఐ తేల్చింది. అది జగన్మోహన్ రెడ్డి గారు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారి నిబద్ధత. ఈరోజు ఇదే ప్రభుత్వంలో ఇంతమంది రోడ్డెక్కి డిఎస్సి అభ్యర్థులు ప్రశ్నిస్తుంటే, డిఎస్సి అభ్యర్థులు క్వశ్చన్ చేస్తుంటే ఈ ప్రభుత్వాన్ని కనీసం ఈ ప్రభుత్వం ఆన్సర్ ఇవ్వకుండా, ఈ ప్రభుత్వం క్లారిఫికేషన్ ఇవ్వకుండా సవాళ్ళు ప్రతి సవాళ్ళు అని చెప్పేసి ఈరోజు మాట్లాడుతూ, ఈరోజు మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం నారా లోకేష్ గారికి, విద్యాశాఖ మంత్రి గారికి, మీరు నైతిక బాధ్యత వహిస్తూ ఖచ్చితంగా రాజీనామా చేయాలి. ఎందుకనంటే డిఎస్సి అనేది ఎప్పుడూ కూడా గతంలో ఏ ప్రభుత్వాలైనా సరే ఇటువంటి ఆరోపణలు ఎదుర్కోలేదు. ఈరోజు మీ ప్రిన్సిపల్ సెక్రటరీ కోన్ శశిధర్ గారే చెప్తున్నారు, ఏమని 30,000 కంప్లైంట్స్ వచ్చినాయి, అవన్నీ మీరు రిజాల్వ్ చేశామని. అసలు 30,000 మంది ఎందుకు కంప్లైంట్ ఇవ్వాల్సి వచ్చింది? అది మీ చేతగానితనం కాదా? ఈరోజు 300 అప్లికేషన్స్, 300 కంప్లైంట్స్, పిటిషన్స్ కోర్టులో పడ్డాయి. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇందులో అవినీతి జరిగింది, మాకు అన్యాయం జరిగింది అని చెప్పేసి 300 పిటిషన్లు కోర్టులో వేయడం జరిగింది. వీటన్నిటికీ కూడా
ప్రభుత్వం సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. వీటన్నిటికీ బాధ్యత వహిస్తూ ఏవైతే ఆరోపణలు వస్తాయో ఆరోపణలన్నిటికీ కూడా క్లారిఫికేషన్ ఇస్తూ బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి గారు ఖచ్చితంగా రాజీనామా చేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ సెలవు తీసుకుంటారు.